హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. మన ఛానల్లో పెట్టిన చట్నీ సిరీస్కు కంటిన్యూషన్గా ఈరోజు వీడియోలో మరొక 2 సూపర్ చట్నీలని చూపించబోతున్నా. మొదటిది చాలా హోటల్స్లో కామన్గా చేసే వేరుశెనగ లేదా పల్లీ చట్నీ. ఇది కరెక్ట్గా కుదరాలే కానీ ఇడ్లీ, దోశ, బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నప్పుడు చక్క కానిచ్చేస్తారు. రెండవది అల్లం చట్నీ. ఈ చట్నీతో ఏ బ్రేక్ఫాస్ట్ అయినా చాలా టేస్టీగా మారిపోతుంది. మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఈ రెడ్ చట్నీ టేస్ట్ చాలా బాగుంది అనుకుంటాం. మరి ఈ చట్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే నేను చెప్పే విధంగా చేసేయండి. లెట్ us స్టార్ట్. కావలసిన పదార్థాలు: 100 గ్రాములు ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, అల్లము 2 అంగుళాల ముక్క తీసుకోండి, 1/2 కప్పు చింతపండు, 1/2 కప్పు బెల్లం. బెల్లం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను ఎండుమిర్చి లావుగా ఉన్న వాటిని తీసుకున్నాను. అవైతే కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి. మీకు స్పైసీగా కావాలంటే సన్న ఎండుమిరపకాయలు వేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని మినపప్పు వేసుకుని త్వరగా వేపుకోండి. మినపప్పు వేగిన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకుని వేపుకోండి. అవి వేగిన తర్వాత ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా వేపుకోండి. అవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. నానబెట్టిన చింతపండును గుజ్జుగా తీసుకుని 2 స్పూన్లు వేసుకోండి. పులుపు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కొంచెం బెల్లం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీకి తాలింపు కూడా అవసరం ఉండదు. అంతేనండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ. ఈ చట్నీ అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు చట్నీకి కావలసిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు 1 కప్పు, పచ్చిమిర్చి 15 నుంచి 20 తీసుకోండి, 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. గుళ్ళు చట్నీకి పులుపు తక్కువగా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత నూనె లేకుండా వేరుశనగ గుళ్ళను దోరగా వేపుకోండి. వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేపుకోండి. మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్న వేరుశనగ గుళ్ళను వేసుకుని వేపుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. కొంచెం బెల్లం యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తాలింపు కోసం చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా శనగపప్పు, 1 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత చట్నీలో కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ వేరుశనగ గుళ్ళ చట్నీ రెడీ. వేరుశనగ గుళ్ళ చట్నీ ఇడ్లీలోకి సూపర్ కాంబినేషను. ఈ 2 చట్నీలు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బై. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.